Q9 న్యూస్కు స్వాగతం. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం 60వ వారం ఉదయం 7 గంటలకు 3వ వీధిలోని హనుమాన్ మందిరం దగ్గర గుడి చుట్టూ పెరిగిన చెట్లను కట్టర్తో నరికివేశారు. ముళ్ళ పొదలను తొలగించారు. పిచ్చి మొక్కలను తొలగించారు. గుడి ప్రాంతంలో కుండీలలో నిల్వ ఉన్న మురికి నీరు తొలగించారు. రోడ్డులోనున్న చెత్త చెదారం చీపురులతో మొత్తము దానిని శుభ్రపరిచారు. వచ్చే గణేష్ ప్రతిష్ఠ మహోత్సవానికి సిద్ధంగా తయారు చేశారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడారు. ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో కాలనీ వాసులందరూ పాల్గొన్నందుకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శివరాజ్, కొక్కెర భూమన్న, ఎల్టీ కుమార్, గడ్డం శంకర్, ఎర్ర భూమన్న, సాయన్న, గణేష్, సతీష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ అనే పేరుతో పిలిచే మేము ఈ ఆదివారం 60వ వారము 3వ స్ట్రీట్లోని మన దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా ఈ గణపతి వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ ఆలయ పరిసర ప్రాంతాలన్నింటినీ శుభ్రం చేశాము. ముఖ్యంగా మా ఆలయంలో ఉన్న
చెట్లు చెదారాన్ని తొలగించాము. కొమ్మలు పిచ్చి మొక్కలని మళ్ళీ పచ్చిగడ్డి మొలిసే ప్రాంతాలలో అన్ని ఇక్కడ చీమ దోమలు ఏం కనిపించకుండా శుభ్రం చేశాము. కారణం ఏంటంటే మా ఆలయ పరిసర ప్రాంతాలు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులు అందరూ కూడా నిర్ణయించుకున్నాము. ప్రతి ఇంటి నుంచి ఒక్క చొప్పున వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నాము. కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు. సమైక్య కాలనీ అన్న నేటికి జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ విజయవంతంగా 60వ వారానికి చేరుకుంది. మరి ఈరోజు ఏదైతే రాబోయే గణేష్ ఉత్సవాలు ఉన్నాయి, దేవాలయానికి అందంగా ఉండాలా, మరి దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మా కమిటీ సభ్యులందరము మా కాలనీ పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు దేవాలయ పరిసర ప్రాంతాల్లో మరి పరిశుభ్రంగా ఏదైతే చెట్టు చేమ ఇంకా ఇతరత్ర కచరా ఏమన్నా ఉంటే తీసివేయడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి కాలనీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.